ఎవరైనా కూడా కోర్టుకు వెళ్ళొద్దు అనుకుంటారు, కోర్టుకు ఎక్కొద్దు అనుకుంటారు, కోర్టుకు ఎక్కి కోర్టుతో తిట్లు వినొద్దని అనుకుంటారు. కానీ రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాత్రం కోర్టుకు వెళ్తున్నారు, కోర్టుతో తిట్లు తిని మరీ వస్తున్నారు. రాష్ట్రంలో సరిపోక ఏకంగా పొరుగు రాష్ట్రాల కోర్టులతోటి ఏకంగా సుప్రీంకోర్టుతో కూడా తిట్లు తింటా ఉన్నారు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు. సో ఇవాళ దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. నమస్తే, నేను ప్రభాకర్ వేనవంక. వెల్కమ్ టు పీవీ న్యూస్. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఒక అంశం గురించి చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉన్నది. అదే సునీల్ నాయక్, ఐజీ ర్యాంక్ అధికారి, ప్రస్తుతం బీహార్లో పనిచేస్తా ఉన్నారు. ఆయన అరెస్ట్ చేయడానికి రీసెంట్ గా అక్కడికి ఏపీ పోలీసులు వెళ్ళారు, బీహార్కి. సో ఏపీ పోలీసులు ఒక ఐజీ ర్యాంక్ పోలీస్ అధికారిని అరెస్ట్ చేయడానికి పోయినప్పుడు మినిమం పద్ధతులు పాటించాలి, మినిమం రూల్స్ రెగ్యులేషన్స్ పాటించిపోతారని మనం అనుకుంటాం. కానీ వాళ్ళు అట్లా చేయలేదు. వితౌట్ అరెస్ట్ వారెంట్, వితౌట్ నోటీసు డైరెక్ట్ వెళ్ళి ఐజీ ఇంటి గోడ దునికి లోపలికి వెళ్ళారు. ఐజీ ఇంటి గోడ దుంకి లోపలికి వెళ్ళి ఆయనను వాళ్ళ ఆధీనంలోకి తీసుకున్నారు, వాళ్ళ అదుపులోకి తీసుకున్నారు. సో ఇది పెద్ద ఇష్యూ నడుస్తూ ఉన్నది ఏపీ పాలిటిక్స్లో. మరి ఎందుకు తీసుకున్నారు అంటే, గతంలో ఏపీలో వైసీపీ ఎంపీగా ఉండే రఘురామకృష్ణంరాజు ఇప్పుడు టీడీపీలో ఉన్నారు. సో ఆయన టార్చర్ పెట్టిరు అని చెప్పి కేసు నమోదైంది. ఆ కేసులో చాలా మంది ఐపీఎస్ ఆఫీసర్ల మీద చర్యలు తీసుకున్నారు, కొందరిని సస్పెండ్ చేసిరు. ఆ కేసు నడుస్తూ ఉన్నది. సో ఆ కేసులో భాగంగా ఈ సునీల్ నాయక్ అనే అధికారిని అరెస్ట్ చేయడానికి పోయారు. అప్పుడు ఏపీలో పనిచేసినటువంటి సునీల్ నాయక్ ఇప్పుడు బీహార్లో ఐజీగా ఉన్నాడు. ఎట్లాంటి వారెంట్ లేకుండా, ఎట్లాంటి నోటీస్ లేకుండా 35 BNSS నోటీస్ ఇవ్వాలి అరెస్ట్ చేసే ముందు. కానీ అట్లాంటిది ఏం లేకుండా వీళ్ళు డైరెక్ట్ వెళ్ళి గోడ దుంకిరు, ఇంటి గోడ దుంకి ఆయనను అరెస్ట్ చేసే ప్రయత్నం చేశారు. దేశంలో కోర్టుల మీద చాలా మంది ప్రజలకు సదభిప్రాయం ఉండదు, కానీ కొన్ని అంశాల్లో మాత్రం కోర్టులు చాలా నిక్కచ్చిగా, గట్టిగా వ్యవహరిస్తూ ఉన్నాయి. ప్రభుత్వాలు చేసినటువంటి తప్పులను ప్రశ్నిస్తూ ఉన్నాయి, వాళ్ళను ఈడ్చిపెట్టి కొడతా ఉన్నాయి ప్రభుత్వాలు. సో ఇప్పుడు ఈ కేసులో కూడా అదే. ఎట్లాంటి లీగల్ ప్రొసీజర్ పాటించకుండా పోయి సునీల్ నాయక్ అరెస్ట్ చేద్దామని చెప్పి వీళ్ళు ఏదైతే ప్రయత్నం చేశారో దాన్ని అక్కడ ఉన్నటువంటి కోర్టు కొట్టేసింది. వాస్తవానికి ఎక్కడైనా పక్క రాష్ట్రాల్లో అక్కడ ఎవరైనా నిందితులను అరెస్ట్ చేసినప్పుడు దానికి ట్రాన్సిట్ వారెంట్ అని ఒకటి తీసుకోవాలి, అక్కడ కోర్టు నుంచి పర్మిషన్ తీసుకోవాలి. ఇక్కడ ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినాం మీ జ్యూరిడిక్షన్లో, ఆ వ్యక్తి మా ప్రాంతంలో ఒక నేరం చేసిండు, ఆ నేరంలో నేను అక్కడ తీసుకెళ్తా ఉన్నాం మేమని చెప్పి అక్కడ కోర్టులో పిటిషన్ వేసి కోర్టు నుంచి పర్మిషన్ తీసుకొని ఆయనని ఇక్కడ తీసుకురావాలి. ఏ నేరాలైనా ఇట్లాగే ఉంటుంది, ట్రాన్సిట్ వారెంట్ వేసి తీసుకురావాల్సి ఉంటుంది. సో వీళ్ళు ట్రాన్సిట్ వారెంట్ వేసినప్పుడు కోర్టులో వాడివేడిగా వాదనలు జరిగినప్పుడు క్లియర్గా ఏవైతే వీళ్ళు వైలేషన్స్ చేసిర్రో ఆ వైలేషన్స్ అన్ని ఈ అధికారి తరపున న్యాయవాదులు కోర్టులో వివరించారు. आंध्र पुलिस ने अक्यूज बना दिया उसी केस में विद मैलिफाइड इंटेंशन, और ये पूरा जो था ये मैलिफाइड इंटेंशन था। आज सुबह आंध्र पुलिस के एक टीम आई जिसमें कि आईओ जो एसपी रैंक के ऑफिसर हैं, वे दीवार झड़प करके इनके घर घुस गए। इनको फोन किया, इन्होंने 6 बजे हमको फोन किया, हम लोग उनके घर गए तो हम लोग ने उनसे प्रश्न किया कि आपके पास वारंट ऑफ अरेस्ट नहीं है, आपके पास ट्रांजिट रिमांड का कोई लोकल मैजिस्ट्रेट जो गुंटूर के हैं उनका कोई आदेश नहीं है, आपने सेक्शन 35 BNSS के अंदर जो आप दे रहे हैं कि हम इनको अरेस्ट कर सकते हैं, तो हम लोग ने उसको पढ़ के भी सुनाया कि उसमें लिखा हुआ है द पुलिस ऑफिसर मे अरेस्ट, नॉट शैल। मे का मतलब है कि ये जरूरी नहीं है कि आप अरेस्ट कर ही लीजिए, लेकिन वो लोग उतारू थे कि नहीं हम इनको अरेस्ट करेंगे। तो हमने कहा कि आप अरेस्ट कर सकते हैं, आपका अधिकार है, लेकिन बिना ट्रांजिट रिमांड के आप इनको यहाँ से गुंटूर नहीं ले जा सकते। तो ये बात जो आईओ आए हैं एसपी, उनको लगता है कि नागवार गुजर गई, तो उन्होंने कहा कि हम लोग ये करेंगे। हमने कहा कि आपको जो करना है विद इन द परमिसिबल लिमिट्स ऑफ लॉ कीजिए। तब इन्होंने यहाँ एक ट्रांजिट रिमांड के लिए एप्लीकेशन दिया, हम लोग ने उसको पुरजोर लिखित में उसको अपोज किया। उसमें माननीय उच्च न्यायालय के आदेश का हवाला देते हुए, जो अभी हाल फिलहाल सर्वोच्च न्यायालय का आदेश देते हुए कहा कि मात्र कह देने से किसी भी अक्यूज्ड का రిమాండ్ नहीं हो सकता है। విషయం ఏంటి అంటే, కనీసం ఎఫ్ఐఆర్ లో కూడా ఈ అధికారి పేరు లేదు. ఆయనను అరెస్ట్ చేస్తామేమో, తీసుకొని పోతాము అని చెప్పి వాళ్ళు కోర్టులో వాదించారు. కానీ కోర్టు ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకొని అధికారులకు గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. మీరు ఆయనని ఏం చర్యలు తీసుకోవద్దని వదిలేసేయాలి మీరు అని చెప్పి వాళ్ళకు సీరియస్ గా వార్నింగ్ ఇచ్చింది. ఇక్కడనే కాదు, ఏపీ కూడా చెప్పండి అని చెప్పి అక్కడ కోర్టు చెప్పిందంట. ఇట్లా వీళ్ళు ఎట్లాంటి రూల్స్ లేకుండా, అరెస్ట్ వారెంట్ లేకుండా, 35 BNSS నోటీస్ ఇవ్వకుండా ఇక్కడ వచ్చి పట్టుకొని పోతా ఉన్నారు, గోడ దుంకిరు. ఒక ఐజీ ర్యాంక్ అధికారిని ఇక్కడ నుంచి పట్టుకుపోదామని వీళ్ళు వచ్చిర్రు, అంటే ఒక కిడ్నాప్ చేసుకొని తీసుకుపోదాం అన్నట్టుగా వచ్చిర్రు వీళ్ళు అని చెప్పి. సో దీని మీద కోర్టు చాలా సీరియస్ అయ్యి ఏపీ గవర్నమెంట్ని, అక్కడికి వచ్చిన పోలీసు వాళ్ళకి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి వదిలిపెట్టింది. సో ఇక బతుకు జీవుడా అని చెప్పి ఏం చేయలేక కోర్టు గట్టి చేసుకున్నాక ఇంకేం చేస్తారు, అక్కడ అధికారిని వదిలేసి సపరేట్గా ఉట్టి చేతులతోటి మళ్ళీ రిటర్న్ వచ్చారు. మినిమం రూల్స్ ఏ ఒక్కటి కూడా పాటించలేదు. ఒక వ్యక్తిని అరెస్ట్ చేయాల్సినప్పుడు పాటించాలని సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం ఏ ఒక్క రూల్ కూడా పాటించకుండా పోయి ఒక వ్యక్తిని, ఐజీ ర్యాంక్ అధికారిని తీసుకురావడానికి పోయారు. పోతే అక్కడ కోర్టు గట్టిగా ఇచ్చి పంపించింది. సో ఇది ఎందుకు మనం ప్రత్యేకంగా చెప్పుకుంటున్నామంటే, గత 2 ఏళ్లుగా తెలంగాణలో ఇదే జరుగుతూ ఉన్నది. ఏపీలో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చినాక అక్కడ కూడా ఇదే జరుగుతూ ఉన్నది. ఎట్లాంటి అరెస్ట్ వారెంట్లు ఉండవు, ఎట్లాంటి నోటీసులు ఉండవు, ఆల్ ఆఫ్ సైడ్ అని వస్తారు, ఎత్తుకొని పోతారు.
వాళ్ళు జర్నలిస్టులు అయినా రాజకీయ నాయకులైనా ప్రజలైనా ప్రశ్నించిన వాడు ఎవడైనా ఎత్తుకొని పోవడం అనేది అలవాటుగా మారిపోయింది. తెలంగాణలో కూడా సేమ్ అదే గోడలు దుంకిరు పోలీసులు. ఎట్లాగైతే ఏపీ పోలీసులు బీహార్ పోయి గోడ దుంకిరో తెలంగాణ పోలీసులు కూడా ఇక్కడ చాలా గోడలు దుంకుతా ఉన్నారు 2 ఏళ్ళుగా. అట్లా గోడ దుంకి నల్లబాలు అనే పర్సన్ అరెస్ట్ చేస్తే, బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తను అరెస్ట్ చేస్తే అది సుప్రీంకోర్టు దాకా పోయి సుప్రీంకోర్టు ఈడ్చిపెట్టి కొట్టింది రేవంత్ రెడ్డి సర్కార్. ఇప్పుడు దేశవ్యాప్తంగా అదొక బెంచ్ మార్క్ జడ్జిమెంట్ అయిపోయింది. గతంలో కేవలం హైకోర్టు జడ్జిమెంటే ఉండే. అందులో సోషల్ మీడియా కేసులో ఎట్లా వ్యవహరించాలనే దాని మీద కొన్ని అంశాలను తెలంగాణ హైకోర్టు చెప్పింది. సో వాటిని సుప్రీంకోర్టు సమర్థించింది ఇప్పుడు. సో ఇది ఇంకా బెంచ్ మార్క్ జడ్జిమెంట్ అయింది. అట్లాగే కర్ణాటక గవర్నమెంట్ కూడా వాటిని అమలు చేసింది. అక్కడ ఉన్నటువంటి డీజీపీ పోలీసులందరికీ కూడా ఆర్డర్స్ ఇచ్చిండు. సోషల్ మీడియా కేసుల్లో ఎట్లా పడితే అట్లా మీరు కేసులు పెట్టకండి, సుప్రీంకోర్టుకి గైడ్ లైన్స్ ఇచ్చింది యాజ్ పర్ తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్స్ ప్రకారం. సో వీటిని ఫాలో కావాలి మీరు అని చెప్పి అక్కడ కర్ణాటక డీజీపీ అక్కడ ఉన్నటువంటి పోలీసులందరికీ కూడా ఆర్డర్స్ ఇచ్చాడు. కానీ తెలంగాణలో ఇప్పటివరకు అది రాలేదు. సో ఒకసారి ఏపీ గవర్నమెంట్ ఇప్పుడు గోడ దుంకి వాళ్ళతో తిట్లు తిన్నది. ఆల్రెడీ మన తెలంగాణ పోలీసులు గోడ దుంకి సుప్రీంకోర్టుతోటి దొబ్బులు తిన్నారు. కేవలం నల్లబాల్ ఒక్క కేసే కాదు, చాలా కేసులు అట్లాగే జరిగింది. ఏదైతే లగచర్ల కేసులో కొడంగల్ మాజీ ఎమ్మెల్యేని కూడా ఎట్లా అరెస్ట్ చేసిర్రు, ఆయన వాకింగ్కి పోతే కేబీఆర్ పార్క్ దగ్గర ఏదో వాకింగ్ చేస్తున్న వాళ్ళలాగా వచ్చి చుట్టుపక్కల వచ్చి కిడ్నాప్ చేసినట్టుగా చేసుకొని పట్టుకొని పోయారు ఆయన. అంటే అరెస్ట్ చేసేటప్పుడు కొన్ని మినిమం ప్రోటోకాల్స్ అనేవి ఉంటాయి, మినిమం ప్రొసీజర్ ఉంటుంది. కానీ అవి పాటించకుండా ఆయన ఏం చేసిర్రు, లటక్కని వేసుకొని వెళ్ళిపోయారు. సేమ్ ఇట్లా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని చాలా మందిని ఇట్లా లిఫ్ట్ చేసి గోడలు దుంకి అది చేసి ఇది చేసి పట్టుకపోతే లాస్ట్ కోర్టు తిట్టి వీళ్ళని బయటకు పంపించేసింది, బెయిల్ ఇచ్చేసింది. సో ఇట్లా వీళ్ళు అంటే పోలీసులను ఒక అతీతమైన శక్తులుగా ప్రభుత్వాలు చేస్తూ ఉన్నాయి. అతీతమైన శక్తుల్లాగా మీరు వ్యవహరించండి అని చెప్తా ఉన్నాయి. కానీ కోర్టుల దగ్గరికి పోయినప్పుడు గట్టిగా గడ్డి పెట్టి పంపిస్తూ ఉన్నాయి కోర్టులు. అయినా కూడా వీళ్ళకి బుద్ధి వస్తలేదు. 2 ఏళ్ల నుంచి తెలంగాణలో ఇదే జరుగుతున్నది, ఇప్పటికిక్కడ సెట్ అవ్వలేదు వ్యవస్థ. ఏపీలో కూడా అదే జరుగుతూ ఉన్నది. మరి ఇద్దరు గురు శిష్యులు అనుకోనే చేస్తూ ఉన్నారు. ఇదంతా సేమ్ ప్రొసీజర్ జరుగుతూ ఉంది అక్కడ ఇక్కడ పోలీసులు వ్యవహరిస్తున్న తీరు. అలా సడన్ రావడం, ఇళ్ళ మీద పడి దొమ్మి చేసినట్టుగా వచ్చి వేసుకొని పోవడం, ఇదంతా కూడా జరుగుతూ ఉన్నది. సో అన్ని కూడా కోర్టుల దగ్గరికి పోయినప్పుడు ఎదురు దెబ్బలు తగులుతా ఉన్నాయి. ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా వీళ్ళ బుద్ధి మాత్రం మారతలేదు. పోలీస్ అధికారులు సర్వీస్లో ఇబ్బంది అవుతుంది మనకు ఫ్యూచర్లో అనే ఆలోచన కూడా లేకుండా నాయకుల మాటలు పట్టుకొని పోతా ఉన్నారు. ఇప్పుడు బీహార్ కోర్టులో తిట్లు తినొచ్చారు, మన పోలీసులు సుప్రీంకోర్టు పోయి తిట్లు తినొచ్చారు. సో కోర్టులతోటి తిట్లు తినడం అనేది వీళ్ళకి అలవాటుగా మారిపోయింది. సో ఇద్దరు గురువు శిష్యుడు రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు ఇద్దరు అనుకొని మరి నడిపిస్తా ఉన్నారు వ్యవస్థ అంతా కూడా. ఎందుకంటే ఇక్కడ హోంశాఖ మంత్రి, ముఖ్యమంత్రి ఉన్నాడు రేవంత్ రెడ్డి. అక్కడ అంటే వేరే వాళ్ళకి ఇచ్చారు, కానీ ఇక్కడ తెలంగాణలో మాత్రం ఈయననే ఉన్నాడు. అయినా కూడా ఇప్పటికి కూడా సోషల్ మీడియా మీద కేసులు రన్ అవుతా ఉన్నాయి, కోర్టుల దాకా పోతా ఉన్నాయి, కోర్టు బెయిల్ ఇచ్చి పంపిస్తా ఉన్నారు. గతంలో తెలంగాణ ప్రభుత్వంలో డిజిటల్ డైరెక్టర్గా పనిచేసినటువంటి కొంతం దిలీప్ని చాలాసార్లు అరెస్ట్ చేశారు. చాలాసార్లు ఆయన ఫారెన్ పోస్తా ఉంటే ఎయిర్పోర్ట్ని అదుపులోకి తీసుకున్నారు. ఒక కేసులో బెయిల్ ఇచ్చి కోర్టుల నుంచి బయటికి రాగానే ఇంకొక కేసులో అదుపులోకి తీసుకోవడం, ఇట్లాంటి చాలా చేశారు. సో అప్పుడు కూడా కోర్టులు మళ్ళీ పోతే మళ్ళీ తిట్టి పంపించేసినాయి కోర్టులు. సో ఇట్లా రెగ్యులర్గా మనం ఏ కేసులలో చూసినా కూడా ప్రభుత్వాలు ఇటీవల పెడుతున్నటువంటి కేసులు, వాళ్ళని క్వశ్చన్ చేసిన వాళ్ళని, లేదంటే వాళ్ళ కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తూ వాళ్ళందరినీ కూడా ఈ రకంగా వేధిస్తూ ఉన్నారనేది క్లియర్ కట్గా అర్థమవుతా ఉన్నది. ఇప్పుడు ఇది కూడా ఏపీలో జరిగింది కూడా. రఘురామకృష్ణంరాజును అప్పట్లో కస్టడీలో పెట్టి వేధించారు అని ఆయన చెప్పి ఒక కేసు నమోదైంది. సో ఆ కేసుకు సంబంధించి వీళ్ళు బీహార్ దాకా పోయి ఒక ఐజీ ర్యాంక్ అధికారి, సరే సాధారణ పౌరులు అంటే ఎట్లో ఎత్తుకొస్తారు చేస్తారు అని అనుకుంటాం, కానీ ఒక ఐజీ ర్యాంక్ పోలీస్ అధికారిని, చట్టం తెలిసినటువంటి అధికారినే పికప్ చేసుకొని పట్టుకొద్దామని వీళ్ళు అక్కడికి పోయి గోడ దుంకి మరీ ఎత్తుకొద్దామని చేశారు. కానీ ఏమైంది, బీహార్లో పోయి పరువు తీసుకొని వచ్చారు. బీహార్ అనేది ఎక్కువ శాతం ఐఏఎస్లు, ఐపీఎస్లు బీహార్ నుంచే వస్తారు. మన బీహార్ చాలా పేద రాష్ట్రము, బీహార్ అంటే అంత బికారీ ఉంటుందని అనుకుంటాం. సో అట్లాంటి రాష్ట్రానికే పోయి వీళ్ళు చాలుతనం చూపిద్దాం అనుకున్నారు, కానీ కోర్టు ఆ చాలుతనం మీద జాడిచి పెట్టి కొట్టింది. సో మరి ఇప్పటికన్నా వీళ్ళు బుద్ధి మార్చుకుంటారా? ఈ కక్ష సాధింపు కేసులు, ఈ కక్ష సాధింపు సోషల్ మీడియా కేసులు, ఈ వేధించడాలు, రూల్స్ బ్రేక్ చేయడం, సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్ లైన్స్ కూడా పక్కన పెట్టేసి వాటిని పాటించకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరించడం, పోలీసులు కూడా నాయకుల మాటలు పట్టుకొని, లీడర్ల మాటలు పట్టుకొని, పాలిస్తున్న వాళ్ళ మాటలు పట్టుకొని పోలీసులు ఆగమైపోవడం. రేపటి రోజు నిరుక్కుంటే పోలీసులు ఏరుకుంటారు ఏమైనా కేసులు అయితే. మళ్ళీ రివర్స్లో కేసులు అయినప్పుడు చట్టాన్ని ఉల్లంఘించినని, సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ని ఉల్లంఘించినందుకు కేసులు అయితే వీళ్ళే కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది, నాయకులు తిరగరు. సో మరి ఆ విషయం మర్చిపోయి వీళ్ళు వ్యవహరిస్తున్నట్టున్నారు. సో ఇప్పటికైనా పద్ధతి మార్చుకుంటే బెటర్, లేకుంటే 2 తెలుగు రాష్ట్రాల పరువు దేశవ్యాప్తంగా మొత్తం పోతుంది. ఇప్పుడు ఆల్రెడీ సుప్రీంకోర్టులో తెలంగాణది పోయింది. గతంలో ముఖ్యమంత్రికి 2 సార్లు సుప్రీంకోర్టు వార్నింగ్ ఇచ్చింది, అప్పుడు పోయింది. నల్లబాలు కేసులో రాష్ట్రం ఏ రకంగా వ్యవహరిస్తుందో, దుర్మార్గంగా వ్యవహరిస్తుందో దేశం చూసింది. ఇప్పుడు ఏపీ పరిస్థితి కూడా అదే అవుతా ఉన్నది. ఈ కేసులో బీహార్ కోర్టు ఇచ్చినటువంటి ఈ ఆదేశాలు ఇప్పుడు మొత్తం దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నది. ఏపీ పోలీసులు ఎంత చట్ట విరుద్ధంగా వ్యవహరించారు, కోర్టు ఎట్లా వాళ్ళకు బుద్ధి చెప్పింది అనేది చర్చ జరుగుతూ ఉన్నది. సో ఆల్రెడీ తెలంగాణ పరువు దేశవ్యాప్తంగా పోతా ఉన్నది. సో ఏపీ దన్నా మీరు కొంచెం కాపాడుకోర్రి, నిలబెట్టుకోర్రి, ఉట్టిగా ఆగం కాకు. థ్యాంక్ యూ.